హాయ్ అందరికీ వెల్కమ్ టు ఇట్లు మీ దివ్య. అసలు ఉసిరికాయ కొబ్బరి చట్నీ అంటే ఎవ్వరు నమ్మరు. ఇప్పుడు నేను ఉసిరికాయ గురించి ఇంకా కొన్ని చేయబోతున్నానండి. మొన్న పార్ట్ 1లో ఉసిరికాయ హల్వా, ఉసిరికాయ కారపొడి చేశాను. అదంతా మీరు ట్రై చేసి టేస్ట్ చూసుకుంటారనుకుంటాను. ఇప్పుడు సెకండ్ పార్ట్ చేయబోతున్నాను. ఉసిరికాయ కొబ్బరి పచ్చడి, ఉసిరికాయ పులిహోర. చింతపండు బదులు ఉసిరికాయ యూజ్ చేస్తున్నాను. పెడదామా ప్రిపరేషన్లోకి? ఫస్ట్ ఇలా సాల్ట్ వేసి 15 మినిట్స్ బాగా నానబెట్టుకొని కడిగి తుడిచి ఆరబెట్టుకొని ఆరాక బాగా తురుముకోవాలి. షూటింగ్ చేయడానికి మా సన్ రావాలి కదా, లేట్ అయిపోయిందని బాబు మీటింగ్లో ఉన్నాడు, అందుకే తురుము పెట్టేసుకున్నానండి ముందే. ఈ మెజరింగ్ హాఫ్ కప్తో 4 కప్స్ ఉసిరికాయ తురిమినది తీసుకోవాలండి. 4 కప్స్. దీంట్లో సాల్ట్ 1 కప్ వేసుకోవాలి. 1/2 హాఫ్ కప్ అండి ఇది. ఈ కప్ నిండా సాల్ట్ యాడ్ చేశాను. తగినంతగా పసుపు యాడ్ చేయాలి. ఇది ఇలా కలిపి పెట్టుకోవాలి. ఇది ఎంతైనా తయారు చేసుకోవచ్చండి ఈ కొలతలతో. ఈ స్టాక్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, 1 year అయినా ఉంటుంది. ఉసిరికాయ అన్ని ఊర్లలో ప్రతి సీజన్లో దొరకదు కదా, అందుకని ముందే ఇలా తయారు చేసి పెట్టుకొని మనకు ఎంత కావాలంటే అంత తీసుకొని పులిహోరగా వాడుకోవచ్చండి. ఫ్రిడ్జ్లో స్టాక్ ఇలా ఒక బాటిల్ నిండా పెట్టేసుకోవచ్చు. ఓకే, ఇంకా పులిహోర చేయడానికి వెళదాము. ముందే వేడి అన్నం రెడీ చేసుకోవాలండి. ఇలా కొంచెం నువ్వుల నూనె యాడ్ చేసుకోవాలి. కరివేపాకు, ముందు కొంచెం పసుపు. ఆల్రెడీ మనం దీంట్లో తురిమిన దాంట్లో పసుపు యాడ్ చేసి పెట్టుకున్నాం కదా స్టాక్. దీంట్లో రైస్లో కొంచెం పసుపు, కొంచెం నువ్వుల నూనె, వేడి రైస్లో పచ్చి కరివేపాకు చక్కగా కడిగి పెట్టుకొని దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఓకే, తాలింపు వేయడానికి వెళదామండి. నువ్వుల నూనె తీసుకున్నానండి తగినంతగా. జస్ట్ పులిహోర ఎప్పుడు నువ్వుల నూనెతో చేస్తేనే టేస్ట్ ఎక్కువ అండి. ఫస్ట్ నుంచి మా ఫ్యామిలీలో నువ్వుల నూనెతోనే పులిహోర చేస్తాము. పూర్వకాలం నుంచి, మా అమ్మమ్మ కాలం నుంచి అదే అలవాటు. పోపు తీసుకోవాలండి. ఇప్పుడు మిర్చి యాడ్ చేసుకోవాలండి. మిర్చి తర్వాత పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. కడిగి పెట్టుకున్న కరివేపాకు యాడ్ చేసుకోవాలి. జీడిపప్పు ఇష్టం లేని వాళ్ళు పల్లీలు యాడ్ చేసుకోవచ్చండి. ఏవైనా చేసుకోవచ్చు, మన ఇష్టము. కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలండి పోపు అయిపోయే ముందు, దించే ముందు. ఇప్పుడు ఇంగువ కూడా యాడ్ చేసుకోవాలి. మనం రెడీ చేసుకున్న గుజ్జు ఇది నిలువ పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో అన్నాను కదా. ఇది ఎంత అవసరమో మనం తీసుకునే అన్నాన్ని బట్టి నేను 1/2 కిలో రైస్ తీసుకున్నాను. 1/2 కిలో రైస్కి ఇది సరిపోతుందండి. 1/2 కప్ సరిపోతుంది 1/2 కిలో రైస్కి. లాస్ట్ గ్యాస్ కట్టేశాక, గ్యాస్ ఆఫ్ చేశాక ఒక 1/2 చెక్క నిమ్మకాయ పిండుకోవాలండి. రుచి కోసం కొంచెం మనం చింతపండు పులిహోరలో బెల్లం ఎలా యాడ్ చేసుకుంటామో దీంట్లో బెల్లం పొడి అన్న, షుగర్ అన్న 1/2 స్పూన్ యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇది రైస్లో యాడ్ చేసుకోవాలండి. పులిహోర రెడీ అండి, అయిపోయింది. కమ్మటి పులిహోర. టేస్ట్ చూసి ఎలా ఉందో మీకు చెప్తానండి.
అదే మీకు ఇందాక చెప్పాను కదండి, ఈ గుజ్జు ఇలా ఈ తురుము పట్టిందంతా ఇలా పెట్టుకుంటే నిల్వ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. 1 year కూడా ఉంచేసుకోవచ్చు అండి. దీంట్లో అంత కావాలంటే కొంచెం ఆయిల్ కూడా అప్లై చేసి పెట్టేసుకోవచ్చు. మా ఇంట్లో ఈ మ్యాంగో పులిహోర, ఉసిరికాయ పులిహోర చాలా ఇష్టం అండి మా హస్బెండ్కి. ఎంత ఇష్టం అంటే మీరు కూడా ట్రై చేశారంటే మీ ఇంట్లో కూడా మీ వాళ్ళు, మీ పిల్లలు, మీ హస్బెండ్ విడిచిపెట్టారండి, చాలా ఇష్టపడి తింటారు. దీంట్లో వైటమిన్ సి చాలా ఎక్కువగా ఉంది కదా, హెల్త్కి చాలా మంచిది. ఉసిరికాయ పులిహోర రెడీ. చూశానంటే నోరు ఊరిపోతుంది. అసలు దీనికి చెప్పాలంటే చాలా అద్భుతంగా టేస్ట్గా చాలా బాగా ఉంది. ఇంకా నెక్స్ట్ పచ్చడిలోకి వెళదాము. వీడియో కంప్లీట్ చూడండి, మధ్యలో స్లిప్ చేయొద్దు. పచ్చడి చూసారంటే దీనికైనా నోరు ఊరిపోతుంటుంది మీకు. ఫస్ట్ కొబ్బరి పచ్చడికి ఒక కొబ్బరికాయ అండి, పచ్చి కొబ్బరి, ఒక 250 grams ఉసిరికాయ, జస్ట్ కొంచెం మెంతిపిండి రుచి కోసం, అన్ని వేయించి పౌడర్ చేసి పెట్టుకున్నానండి. ఆవపిండి కొంచెం, జస్ట్ చిటికెడు మెంతిపిండి, 1/2 spoon ఆవపిండి, 3 spoonలు కారము, జీలకర్ర జస్ట్ తగినంతగా సాల్ట్, ఇంకా మిక్సీకి వేసుకోవాలండి. ఓకే అండి. వెల్లుల్లి కూడా కొంచెం యాడ్ చేసుకోవాలండి. కొంతమందికి 1/2 spoon బెల్లం యాడ్ చేసుకోవచ్చు, జాగరి పౌడరు. కొంతమందికి ఓన్లీ పులిపే ఇష్టము, స్వీట్ వాడరు. కొంచెం లైట్గా తీపి ఉండాలి పచ్చడి అనుకునే వాళ్ళు, అల్లా పచ్చడి టేస్ట్లో ఉన్న లైట్గా 1/2 spoon జాగరి పౌడర్ యూజ్ చేసుకోవాలి. అది మీ ఇష్ట ప్రకారం అండి. పోపుకి ఆయిల్ వేసుకున్నానండి. నేను ఇంట్లో వాడే బండ పచ్చళ్ళకు కూడా, రోటి పచ్చళ్ళకు కూడా అన్ని నువ్వుల నూనె వాడతానండి. నువ్వులు హెల్త్కి చాలా మంచిది కదా. పోపు లైట్గా కలర్ చేంజ్ అవుతుంది. ఇంగువ కొంచెం యాడ్ చేసుకోవాలి. చట్నీ ఇంగువ యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు పోపు బ్రౌన్ కలర్లోకి రాగానే పోపు రెడీ అయిపోయినట్టుంది. పోపు రెడీ అయిందండి. చట్నీలో పోపు ఇలా వేసుకోవాలి. ఉసిరి కొబ్బరి పచ్చడి రెడీ అండి. పోపు వేసాను, ఇలా పోపు వేసుకోవాలి. ఇంకా టేస్ట్ చూసి చెప్తాను మీకు. ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తానండి. చాలా బాగుందండి. అసలు మ్యాంగో పులిహోర లాగా ఉంది. అసలు ఉసిరికాయ పులిహోర అంటే ఎవ్వరు నమ్మరు. మీరు కూడా వెంటనే ట్రై చేయండి, చేసి చూడండి. చట్నీ చూస్తాను టేస్ట్. సేమ్ మాటలో చెప్పలేమండి, తింటేనే తెలుస్తుంది మీకు టేస్ట్. అసలు ఉసిరికాయ కొబ్బరి చట్నీ అంటే ఎవ్వరు నమ్మరు. మ్యాంగో చట్నీ అంటారు దీన్ని, ఎవరికి చెప్పకపోతే కానీ. అంత అద్భుతంగా ఉంది. మీరు కూడా టేస్ట్ చూసి కామెంట్స్లో చెప్పండి. అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. తప్పకుండా చూసి ఈసారి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇవి బాగా నచ్చితే పార్ట్ 3లో ఇంకా ఉసిరికాయ గురించి మీకు ఎన్నో వీడియోస్ చేసి చూపిస్తాను. చాలా ఐటమ్స్ ఉన్నాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే.